క్రియేషన్ ఆఫ్ ది యూనివర్స్ ఇస్ వెరీ బిగ్. అంత పెద్ద యొక్క విశ్వంలో భగవంతుడు అవతరించాలని అని ఎన్నుకున్నప్పుడు ప్రతిసారి భారతదేశాన్ని ఎన్నుకున్నాడు. అటువంటి భారతదేశంలో కూడా అత్యంత పవిత్రమైన ప్లేస్ బృందావనం. అడుగు పెట్టిన ప్లేస్ బృందావనం అయితే, అంటే బృందావనంలో ఉన్నటువంటి ప్రజలకు కృష్ణునికి మమేకం అవ్వడం అంటే ఎంత ఇష్టమో అని చెప్పడం మాటలో చెప్పే సాధ్యం కాదు. మళ్ళీ అటువంటి బృందావనాన్ని వదిలిపెట్టి కృష్ణుడు పాండవులు కౌరవుల యొక్క యుద్ధాన్ని, మళ్ళీ భగవద్గీత యొక్క ప్రచారాన్ని, మహాభారత రణశైలి నడిపించడానికి, తన అవతారాన్ని విస్మరించడానికి మనకు ద్వారకాకి వెళ్తారు. అయితే కృష్ణుడు బృందావనంలో పుట్టి పెరిగి ఒక నార్మల్ పర్సన్గా ఉండి అందరిలో కలిసిపోయి ఎంతో ప్రేమను పంచుతున్న కృష్ణుడు ద్వారకకు వెళ్ళేటప్పుడు బృందావనం వాసులు పడే బాధ అంతా ఇంత కాదు. అంటే సెకండ్ కూడా వదిలిపెట్టలేనంత అటాచ్మెంటు మనకు భగవంతునితో ప్రజలకు ఉంటుంది. అదే ఇక్కడ మనకు అసోసియేషన్ కనపడినప్పుడు మనకు బృందావనం నుంచి ద్వారకకు వెళ్ళేటప్పుడు కృష్ణుడు వెళ్తున్న ఆ బాధను తట్టుకోలేక బృందావనం వాసులు పడే బాధే మనకు జగన్నాథ రథయాత్ర. అంటే కృష్ణుడు మనకు పూరి జగన్నాథ యొక్క టెంపుల్లో నుంచి మనకు గుండీచా మందిరానికి వెళ్తారు. ఈ ప్రాసెస్ని మనకు ఎగ్జాక్ట్గా పూరి జగన్నాథ్ యొక్క టెంపుల్ మనకు బృందావనం, గుండీచా యొక్క మందిరమే మనకు ద్వారక. అంటే కృష్ణుడు గుండీచా మందిరానికి రథయాత్రలో వెళ్తారు. దీన్నే మనం జగన్నాథ రథయాత్ర అంటాం. ఈ వెళ్ళేటప్పుడు మనకు బృందావనంలో నార్మల్గా జగన్నాథుడు దర్శనమిస్తున్నప్పుడు, కానీ ద్వారకాకు వెళ్ళేటప్పుడు అంటే రథంలో వెళ్ళేటప్పుడు పెద్ద కిరీటం ధరించి వెళ్తారు. అంటే మనకు బృందావనంలో అందరితో కలిసిపోయి మనకు చిలిపి చేష్టలు చేసే కృష్ణుడి ద్వారకాకు వెళ్ళేటప్పుడు రాజు అవుతారు. ఇది అసోసియేషన్. ఈ అసోసియేషన్ చేసే ముందు బృందావనం వదిలి వెళ్ళిపెట్టలేక కృష్ణుడు జ్వరానికి గురవుతారు. ఇది మనకు 15 days ప్రాసెస్ జరుగుతుంది. అంటే ఈరోజు కృష్ణుడు ఈ శోభాయాత్ర అంటే స్నానం చేసి శోభాయాత్ర 15 days మనకు రెస్ట్ తీసుకొని జ్వరంతో బృందావనం వదిలిపెట్టలేక కృష్ణుడు పడే ఆ బాధ అంటే తన యొక్క లీలలో ఇదొక ప్రాసెస్గా మనకు పూరి జగన్నాథ్ యొక్క రథోత్సవం జరుగుతుంది. ఇప్పుడు కృష్ణుడు మనకు బృందావనం నుంచి ద్వారకకు వెళ్ళే ప్రాసెస్ కోసం కృష్ణుడు మనం బృందావనం వాసుని వదిలిపెట్టలేక చేసే ఒక చిన్న లీలే ఈ జ్వరం తెచ్చుకోవడం. ఈరోజు స్నానపు యాత్ర జరిగి ఈ రథయాత్ర మనకు మొదలవుతుంది. అది కూడా ఎగ్జాక్ట్ మనకు 15 daysలో మొదలవుతుంది.